Good morning, my dear students. This is Probability and Statistics, Unit 2, Complex Variables and Probability Statistics, Unit 3, Probability, Chapter Heading, Lecture 7, Problems Continuation. Problem 5. An urn contains 3 white balls. Urn is some type of bag. 3 white balls, 4 red balls, and 5 black balls. 2 balls are drawn from the urn at random. Find the probability that number 1, both of them are of the same color. తీసిన రెండు సేమ్ కలర్ ఉండాలంట. 2, they are of different colors. చూడండి ప్రాబ్లం. సరే, సొల్యూషన్లో మనం టోటల్ బాల్స్ ఏముంటాయి? 3 వైట్ ప్లస్ 4 రెడ్ ప్లస్ 5 బ్లాక్. ఇవన్నీ ఏంటి? టోటలు 12. ఇవి టోటల్ బాల్స్, టోటల్ ఈవెంట్స్ కావు. టోటల్ ఈవెంట్స్ NS is equal to 2 బాల్స్ మనం డ్రా చేయాలి. అట్లో 12లో 2 బాల్స్ తీసుకోవాలి. సెలెక్టింగ్ అనొచ్చు, టేకింగ్ అనొచ్చు. టేకింగ్ 2 balls out of 12 in 12C2 ways. NCR formula. So NS is equal to 12C2. NS is equal to 12C2. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ ద సేమ్ కలర్. తీసిన రెండు సేమ్ కలరే ఉండాలంటున్నాడు. ఫేవరబుల్ ఈవెంట్స్ ఆఫ్ getting 2 balls of same color NE is equal to favorable events. చూడండి, సేమ్ కలర్ అంటే వైట్లోంచి రావచ్చు. 3C2. ఆర్ అంటే నేను చెప్పాను మీకు. ఆర్ అంటే సెట్ లాంగ్వేజ్లో ఆర్ అంటే యూనియన్ ప్లస్ అనమాట. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ప్లస్ అవుతుంది. రెడ్ రావచ్చు 2, 4C2 ప్లస్ బ్లాక్ రావచ్చు. ఏదో ఒకటే జరుగుతుంది. వస్తే 2 వైట్ రావాలి, లేదా 2 బాల్స్ రెడ్ రావాలి, లేదా 2 బాల్స్ బ్లాక్ రావాలి. ఈ 3 కేసుల్లో ఒకటే జరుగుతుంది. కాబట్టి ఇది జరగవచ్చు, లేదా ఇది జరగవచ్చు, లేదా ఇది జరగవచ్చు. అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ అన్నిటిని యాడ్ చేయడమే. 3C2 ప్లస్ 4C2 ప్లస్ 5C2. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా తెలుసుగా మీకు. NE బై NS, టోటల్ ఈవెంట్స్ బై ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. సో 3C2 ప్లస్ 4C2 ప్లస్ 5C2 by 12C2. So this is 3C2, 3 plus 4C2, 4 into 3. లేదంటే క్యాలిక్యులేటర్లో కొడతారు. 6 అవుతుంది. 5C2 10 అవుతుంది బై 12C2. 12 into 11 by 2 into 1. లేదంటే క్యాలిక్యులేటర్లో కొడితే 12C2 66 అవుతుంది. 66. 12 into 11 by 2 into 1, 66. ఫైనల్గా ఇది ఎంత అండి? 19 by 66. సెకండ్ బిట్ చూడండి. దేర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అంట. ఉన్నాయి 3 కలర్స్ ఉన్నాయి. తీసిన 2 డిఫరెంట్గా ఉండాలి. కొంచెం బొరబెట్టి ఆలోచించుకోవాలి, తప్పదు మరి.
favorable events of getting two balls of different colors NE is equal to చూడండి NE డిఫరెంట్ కలర్స్ వైట్ అవ్వచ్చు రెడ్ అవ్వచ్చు అంటే 3C1 ఇంటూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి 4C1 అంటే ఒక బాల్ వైట్ అవ్వచ్చు ఒక బాల్ రెడ్ అవ్వచ్చు లేదా ఓఆర్ఆర్ అంటే ప్లస్ ఒకటి రెడ్ అవ్వచ్చు ఇంకోటి బ్లాక్ అవ్వచ్చు ఆర్ అంటే ప్లస్ వస్తుంది ఒకటి బ్లాక్ అవ్వచ్చు ఒకటి వైట్ అవ్వచ్చు చూడండి అది ఈ థింకింగ్ రావాలి తప్పదు ఒక బాలు రెండు బాల్తో డిఫరెంట్ కలర్స్ అవ్వాలన్నాడు ఉన్నాయి 3 కలర్స్ ఉన్నాయి అక్కడ వైటు రెడ్ బ్లాక్ మరి రెండు రావాలంటే ఒకటి వైటు ఒకటి రెడ్ అని అవ్వాలి లేదా ఒకటి రెడ్ ఒకటి బ్లాక్ అని అవ్వాలి లేదా ఓఆర్ఆర్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ అని అవ్వాలి అదే వేసాను ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్ NE by NS 3C1 into 4C1 plus 4C1 into 5C1 plus 5C1 into 3C1 by 12C2 3C1 అంటే 3 into 4 plus 4 into 5 plus 5 into 3 by 12C2 అంటే 66 ఇవి ఎంత అండి 12 ప్లస్ 20 ప్లస్ 15 by 66 35 37 47 by 66 47 by 66 సో వెరైటీ ప్రాబ్లం మొత్తం ఫార్ములాస్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి ఇది ఒక్క ప్రాబ్లం చేస్తే ఒక 10 లెక్కలు చేసినట్టే ప్రాబ్లం 6 ఇఫ్ స్మాల్ p1 ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ స్మాల్ p2 ప్రాబిలిటీ ఆఫ్ బి స్మాల్ p3 ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్ ప్రాబిలిటీస్ ఆర్ పాజిటివ్ p1 p2 p3 గ్రేటర్ దెన్ 0 ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ p1 p2 p3 ఏ p a union b whole bar P A bar union B bar C P A bar intersection B D P A bar union B E P A bar intersection B bar F P intersection B bar G P A by B P B by A bar I P A bar intersection A union B అదే చెప్పాను నేను ఈ ఒక్క ప్రాబ్లం చేస్తే 10 ప్రాబ్లమ్స్తో ఈక్వల్ అని సరే గివెన్ వాడేమి ఇచ్చాడు probability of A is equal to P1 probability of B is equal to small p2 probability of A intersection B is equal to P3 ఇచ్చాడు ఏమండి ఇప్పుడు ఏ బిట్ ఏమిటి ఏ బిట్ అన్ని ఫార్ములాసే యూనియన్ ఫార్ములాస్ ఎడిషన్ థియరం ఫార్ములాస్ డిమార్గన్ లాస్ ఇంతకుముందు చెప్పిన ఫార్ములాస్ అన్నీ ఒకసారి రిపీట్ అయిపోతాయి పి ఏ యూనియన్ బి హోల్ బార్ 1 మైనస్ వేసినప్పుడు ఆ బార్ పోతుందని చెప్పాను మరి 1 మైనస్ పిఏ యూనియన్ బి ఎడిషన్ థియరం ప్రకారం పిఏ ప్లస్ పిబి మైనస్ పి ఏ ఇంటర్సెక్షన్ బి ఈ ఫార్ములా మీకు తెలుస్తుంది 1 మైనస్ పి అంటే p1 ప్లస్ p2 మైనస్ p3 అంటే ఇది 1 మైనస్ p1 మైనస్ p2 ప్లస్ p3 అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ p1 p2 p3 అన్నాడు p1 p2 p3లో రాశాను ఏ బిట్ అయిపోయింది బి బిట్ పి ఏ బార్ యూనియన్ బి బార్ దీనికి డిమార్గన్ లా ఏంటి డిమార్గన్ లా ఏ బార్ యూనియన్ బి బార్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఏ బార్ యూనియన్ బి బార్ అవుతుంది రైటే
ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్. 1 మైనస్ వేసామనుకోండి ఆ బార్ పోతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 మైనస్ ఇది P3. ఓకే, సి బిట్ ఏమడిగాడు? పి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఏ లేకుండా పి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఏ లేకుండా అంటే ఇలా రాయొచ్చు దీన్ని, పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి. ఫార్ములా అది. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ లేకుండా బి రాయాలి. అంటే పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి. పిబి అంటే P2 మైనస్ P3. చూడండి, డి బిట్ పి ఏ బార్ యూనియన్ బి అంటే ఎడిషన్ థియరం ప్రకారం పిఏ బార్ ప్లస్ పిబి మైనస్ పిఏ బార్ ఇంటర్సెక్షన్ బి. పిఏ బార్ అంటే 1 మైనస్ పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ బార్ ఇంటర్సెక్షన్ బి. 1 మైనస్ పిఏ అంటే P1, పిబి అంటే P2 మైనస్ పిఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇప్పుడే కట్టాను సిబిటి దగ్గర, P2 మైనస్ P3. సో 1 మైనస్ P1 ప్లస్ P2 మైనస్ P2 మైనస్ ప్లస్ P3. P2 క్యాన్సిల్. 1 మైనస్ P1 ప్లస్ P3. 1 మైనస్ P1 ప్లస్ P3. ఈ బిట్ ఏమంటాడు? ఈ బిట్ పి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బారా అంటే పి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ పి ఏ యూనియన్ బి హోల్ బార్. డే మార్గన్ లా ప్రకారం ఇదేదో ఇక్కడ కట్టాను ఇక్కడ. అంటే 1 మైనస్ P1 మైనస్ P2 ప్లస్ P3. ఎఫ్ ఏంటి? పి ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే పిఏ మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి. పిఏ మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి. P1 మైనస్ P3. P1 మైనస్ P3. సో జీ బిట్ పిఏ బై బి మల్టిప్లికేషన్ డెఫినేషన్, మల్టిప్లికేషన్ ప్రాబిలిటీ ఆర్ కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్. పిఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటర్సెక్షన్ బి బై పిబి. పి ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ P3 ఇచ్చాడు, పిబి P2. ఓకే, పిబి బై ఏ బార్ ఇది కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషనే. పిఏ బార్ ఇంటర్సెక్షన్ బి బై పిఏ బార్ అంటే 1 మైనస్ పిఏ బార్ ఇంటర్సెక్షన్ బి పైన కట్టాను. ఎన్నోది అది P2 మైనస్ P3 పైన మనం చేసాం సి బిట్. ఏ బార్ ఏంటిది? ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఏ బార్ ఇంటర్సెక్షన్ సి బిట్ అండి. సి బిట్ ప్రకారం ఇది P2 మైనస్ P3 బై 1 మైనస్ P1. ఐ బిట్ పి ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ పి ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ అంటే 5 అవుతుంది. యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి 5 యూనియన్ అంటే అదే సెట్ వస్తుంది ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే P2 మైనస్ P3. Problem 7. A and B are two events associated with an experiment. If PA is equal to 0.4 and PA union B is equal to 0.7, find PB. If number 1, A and B are mutually exclusive events. Number 2, A and B are independent events. Solution. Given
పిఏ ఈజ్ ఈక్వల్ 0.4, పి యూనియన్ బి 0.7. ఫస్ట్ బిట్ ఏంటంటే ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ 5. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, అది డెఫినేషను. సో ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి P5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు పిఏ యూనియన్ బి ఫార్ములా ఎడిషన్ థియరం ప్రకారం పిఏ ప్లస్ పిబి అవుతుంది. యాక్చువల్గా మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా కింద రాసిన ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది 0.7, ఇది 0.4 ప్లస్ మనం పీబీ కనుక్కోవాలి. దిస్ ఎంప్లాయీస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 0.7 మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు 0.3. ఒక బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ ఏమంటున్నాడు, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ దాని డెఫినేషను పిఏ ఇంటూ పీబీ. ఇవన్నీ రావాలండి. ఇవన్నీ చెప్పినవి ఇక్కడేదో రాసేయట్లేదు నేను, ఇక్కడ నేనేదో రాసేయట్లేదు, మీరు అది అర్థం చేసుకుంటలా. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి అవ్వదు. నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాయే ఇక్కడ రాస్తాను. నేను ఒక ప్రాబ్లం చేస్తున్నానంటే, ఒక కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నాను, ఒక ఫార్ములా ఉపయోగిస్తున్నానంటే ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు లెక్చర్స్లో చెప్పినవే. మీరు డైలీ ప్రిపేర్ అవ్వకుండా లెక్చర్స్ని చూడగానే చెప్పగానే ఇక్కడ అర్థమైపోవాలి అంటే దట్ ఈజ్ మీనింగ్లెస్. ఎవ్వరు ఏం చేయలేరు. ప్రీవియస్వి నేర్చుకోకుండా, ప్రీవియస్వి స్టడీ చేయకుండా ప్రజెంట్వి అర్థం కావాలంటే కొన్ని సబ్జెక్టులు అవ్వదు. దాంట్లో ఇదో సబ్జెక్టు ప్రాబిలిటీ. దీని ప్రాబిలిటీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ రాయగానే ఇది ఎట్ట వచ్చింది అనుకుంటే నేనేం చేయలేను. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే పి ఇంటర్సెక్షన్ బి కూడా పి ఇంటూ పీబీ అవుతుందని, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ బి 5 అని చెప్పాను. ఇవన్నీ డెఫినేషన్స్ చెప్పాను ఆల్రెడీ. మీరు అట్ని ప్రిపేర్ అయ్యి ఉండాలి రెడీగా. వచ్చిన ప్రతిసారి మనం దాన్ని రాస్తూ కూర్చోలేమండి. పిఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పీబీ మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి యాక్చువల్ ఫార్ములా. పిఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పీబీ, ఇదేమో పిఏ ఇంటూ పీబీ అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. పిఏ యూనియన్ బి అంటే 0.7 ఈజ్ ఈక్వల్ టు పిఏ అంటే 0.4 ప్లస్ పీబీ మనకు కనుక్కోవాలి, మైనస్ పిఏ అంటే 0.4 ఇంటూ పీబీ, 0.4 ఇంటూ పీబీ. దీంట్లోంచి పీబీ కనుక్కోవాలి మనం. ఇప్పుడు పీబీ కామన్ తీద్దాం. 0.7 మైనస్ 0.4 ఇది కూడా పీబీ కామన్ తీద్దాం. 1 మైనస్ 0.4 ఇది 0.3 ఈజ్ ఈక్వల్ టు పీబీ ఇంటూ ఈ వాల్యూ 0.6. దేర్ఫోర్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 0.3 బై 0.6 అంటే 1/2, 0.5. చూడండి, ఒక దాంట్లో ఒకలాగా వచ్చింది ఆన్సర్, ఒక దాంట్లో ఒకలాగా వచ్చింది. ఆ కండిషన్స్ బట్టి ఆన్సర్లో మారుతాయి. దీంట్లోనేమో పీబీ 0.3 వచ్చింది పీబీ, ఇక్కడ పీబీ 0.5 వచ్చింది. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే పీబీ 0.3 వచ్చింది, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే పీబీ 0.5 వచ్చింది. కాబట్టి అడిగిన దానికి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. అడిగింది ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనకు ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్ 8. ద ఆడ్స్ అగైనెస్ట్ ఏ సర్టైన్ ఈవెంట్ ఆర్ 5 to 2 and odds in favor of another event which is independent are 6 to 5. Find the probability that at least one of the events will happen. At least let the two events AB అనుకుందాం. Let the two events be A, B అనుకుందామండి. వాడు చెప్పలేదు కాబట్టి.
ఇప్పుడు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ అంటే ఏ యూనియన్ బి కనుక్కోమని అర్థం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కుంటాం. ఈవెంట్స్ ఎలా ఉన్నాయి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని క్లియర్గా చెప్పాడు. ఏబిఆర్ ఇండిపెండెంట్, ఏ కమా బి ఆర్ ఇండిపెండెంట్. ఏ కమా బి ఇండిపెండెంట్ అయితే ఏ బార్ బి బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. మనది ప్రూవ్ చేశాను నేను. ఏ బార్ బి బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. ఏబి ఇండిపెండెంట్ అయితే ఓకే. 2 ఈవెంట్స్ని ఏబి అనుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఆడ్స్ ఎగైనెస్ట్ 5-2 అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ది ఇది ఏ అనుకుంటే ఏకి సంబంధించిన ఇది ఈవెంట్ ఏ అనుకుంటే ఏకి సంబంధించిన ఎగైనెస్ట్ అంటే బార్ అనమాట 5-7 అంటే పిఏ బార్ ఇచ్చినట్టు 5/7. 5/2 యాడ్ చేయాలి టోటల్ ఈవెంట్స్ 5/7. అప్పుడు పిఏ 2/7 2 టోటల్. అలాగే ఆడ్స్ ఫేవర్ అన్నాడు అనుకోండి. ఫేవర్ అంటే ఫస్ట్ మనకు పీబీ ఇచ్చినట్టు 6/5 + 6 11. అప్పుడు పీబీ బార్ ఇచ్చినట్టు 5/11. ఇలా రాసుకోవడం మీకు కుదిరితే ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక ఎగైనెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ బార్ వస్తుంది, తర్వాత వితౌట్ బార్. ఫేవర్ అన్నప్పుడు ఫస్ట్ వితౌట్ బార్, తర్వాత బార్. ఇదిగోండి అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ అన్నాడు. పిఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వేస్తే పిఏ యూనియన్ బి హోల్ బార్ అవుతుంది. 1 మైనస్ పి ఇది ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అవుతుంది. 1 మైనస్ ఏబి ఇండిపెండెంట్ కాబట్టి ఏ బార్ బి బార్ కూడా ఇండిపెండెంటే. అప్పుడు ఇది పిఏ బార్ ఇంటూ పీబీ బార్ డెఫినేషన్ ప్రకారం. ఇలా రాసేసి అనుకోకండి. ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు చెప్పినవి అని 36 సార్లు చెప్తున్నాను మీకు. ప్రీవియస్ ఎప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడెప్పుడు నేర్చుకోకపోతే ఇలా కంటిన్యూషన్గా ఉండే సబ్జెక్టు రాదు. అది డిఫికల్టీగా ఫీల్ అవుతారు. మీ ఇష్టం. ఇక నేను ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేసుకోవాలి. ఇలాంటి పాండమిక్ టైంలో మీరు రిలాక్స్డ్గా ఉన్నారంటే చాలా ఇబ్బంది పడతారు. పిఏ బార్ అంటే 5/7 ఇంటూ పీబీ బార్ అంటే 5/11. సో 1 మైనస్ 25/77. 77 మైనస్ 25/77 52/77. 52/77 ఎంత వస్తుందో క్యాలిక్యులేటర్ కట్టుకోవచ్చు. ప్రాబ్లం కాదు అది. ప్రాబ్లం 9. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 white and 8 red balls. 2 drawing of 3 balls. 2 drawing అంటే అర్థం 2 సార్లు తీసాడని. 3 balls చొప్పున 2 సార్లు తీసాడు. ఫస్ట్ టైం ఒకసారి తీసాడు 3 balls, సెకండ్ టైం ఒకసారి 3 balls తీసాడు. అది లెక్క, దాని అర్థం మీనింగ్ అది. 2 drawing of 3 balls are made such that first one the balls are replaced before the second trial. ఫస్ట్ టైం తీసి మళ్ళీ రీప్లేస్ చేశాడు, దాంట్లో పెట్టేశాడు తీసి. అప్పుడు సెకండ్ ట్రయల్ చేశాడు, సెకండ్ టైం తీశాడు 3 balls. 3 balls తీశాడు. ఫస్ట్ టైం తీసి రీప్లేస్ చేసి మళ్ళీ సెకండ్ టైం తీశాడు. ఫస్ట్ టైం తీసిన 3 balls రీప్లేస్ చేయకుండా సెకండ్ టైం తీశాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద ఫస్ట్ డ్రాయింగ్ చేసినప్పుడు 3 white balls రావాలి, సెకండ్ డ్రాయింగ్లో 3 red balls రావాలి. ఈ 2 కేసుల్లో 1-2 కేసుల్లో ఇన్ ఈచ్ కేసు ప్రాబిలిటీ ఏమిటి అని అడుగుతున్నాడు. సరే, టోటల్ బాల్స్ ఏమిటంటే 5 white ప్లస్ 8 red 13. ఫస్ట్ బిట్ విత్ రీప్లేస్మెంట్ అంటే తీసి మళ్ళీ పెట్టేయడం, అంతే కదా. విత్ రీప్లేస్మెంట్ కొంచెం కొద్దిగా డైరెక్ట్ స్టెప్ పడుతుంది, కొద్దిగా ఆలోచించుకోండి. డైరెక్ట్గా ఇంకా ఫేవరబుల్ ఈవెంట్స్ టోటల్ ఈవెంట్స్ కాకుండా డైరెక్ట్గా ప్రాబిలిటీ రాసేస్తున్నాను.
probability of getting 3 white balls in first drawing, మొట్టమొదటిసారి తీసినప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ ఈజ్ ఈక్వల్ టు 3 వైట్ బాల్స్, వైట్లోంచే రావాలి. 5C3 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి 5లోంచి, టోటల్లోంచి కూడా 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 5C3 బై 13C3 5C3 బై 13C3. ఓకే. విత్ రీప్లేసింగ్, హెడ్డింగ్ రీప్లేస్మెంట్ అన్నాం కదా, విత్ రీప్లేసింగ్ దీస్ బాల్స్ ఇన్ ద బ్యాగ్లో మళ్ళీ తీసిన బాల్స్, వచ్చిన బాల్స్ పెట్టేసామండి. నౌ probability of getting 3 red balls in second drawing, second trial అన్న ట్రయల్ అన్న ఒకటే. ఇది ఎంత అవుతుంది? రెడ్ బాల్స్ రావాలంటే 8లోంచి రావాలి. 8C3 బై 13C3. probability of getting both events, both అంటే అండ్ అంటే ఇండిపెండెంట్ కాబట్టి ఇంటూ వస్తుంది. 5C3 బై 13C3 ఇంటూ 8C3 బై 13C3, ఇది 13C3. 5C3 అంటే 10 బై 13C3 అంటే 286. అలాగే 8C3 అంటే 56, క్యాలిక్యులేటర్లో కొడితే వస్తుంది 286. ఇదంతా చేసుకోండి. సో వితౌట్ రీప్లేస్మెంట్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 వైట్ బాల్స్ ఇన్ ఫస్ట్ డ్రాయింగ్, 5 వైట్లోంచి రావాలి. 5C3 బై టోటల్ 13C3. వితౌట్ రీప్లేసింగ్ these 3 balls, now the bag contains, మరి వచ్చిన 3 వైట్ బాల్స్ని దాంట్లో రీప్లేస్ చేయట్లే మనం. అంటే వైట్ బాల్స్ 5 వైట్ బాల్స్లో 3 బాల్స్ పోతే 2 వైట్ బాల్సే ఉంటాయి, ప్లస్ 8 రెడ్ బాల్స్ ఉంటాయి. అంటే టోటల్ 10 బాల్సే ఉంటాయి. వితౌట్ రీప్లేసింగ్ వచ్చిన వాటిని మనం పెట్టట్లేదు మనం. నౌ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 రెడ్ బాల్స్ ఇన్ సెకండ్ డ్రాయింగ్, అప్పుడు రెడ్లోంచి 8 రావాలి, 3 రావాలి. 8C3 బై టోటల్ 10 ఉంటాయి, 10C3. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బోత్ ద ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ మల్టిప్లికేషను, 5C3 బై 13C3 ఇంటూ 8C3 బై 10C3. విత్ రీప్లేస్మెంట్లో ఇక్కడ కూడా 13C3 వచ్చింది. వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి ఆ 3 తగ్గుతాయి కాబట్టి 10C3 వచ్చింది. సో 0.0163.